హుస్సేన్ సాగర్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. కాసేపట్లో హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. విగ్రహావిష్కరణకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికే అక్కడ భారీగా తరలివచ్చారు. ఇక భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన బౌద్ధ గురువులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేరుకున్నారు. అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రగతి భవన్లో ప్రకాష్ అంబేద్కర్ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రకాష్ అంబేద్కర్కు సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి ఇరువురు కూడా కొద్దిసేపు భేటీ అయ్యి మాట్లాడుకున్నారు. అలాగే లంచ్ కూడా ఇరువురు కలిసి చేశారు. ఇక మరి కాసేపట్లోనే ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ప్రకాష్ అంబేద్కర్ నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చేరుకొని పాల్గొంటారు. మొదటగా శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన అనంతరం విగ్రహావిష్కరణ అనేది ఉంటుంది. ఆ తరువాత హెలికాప్టర్ తోటి కూడా పూల వర్షం కురిపించే ఒక కార్యక్రమానికి సైతం ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు చేశారు. దీన్ని తిలకించేందుకు కేవలం తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అక్కడ 1,00,000 మంది వరకు ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉందని ముందస్తుగానే అంచనా వేసిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగానే సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అలాగే వారికి ఆహారం అలాగే వాటర్ సప్లైకి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మరి కాసేపట్లోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అన్నది ప్రారంభమవుతోంది. హుస్సేన్ సాగర్ తీరాన 146 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం అన్నది చేపట్టారు. కాసేపట్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే బౌద్ధ గురువులు సైతం అక్కడికి భారీగా చేరుకున్నారు. మొదటగా అక్కడ కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. అనంతరం శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో సైతం కేసీఆర్ పాల్గొంటారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన బుద్ధుని నీడలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కన కొలువుదీరింది స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిన డాక్టర్ అంబేద్కర్కు ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించేలా తెలంగాణ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ట్యాంక్ బండ్పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో సచివాలయం పక్కన 11 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాన్ని నెలకొల్పింది ప్రభుత్వం. విగ్రహం కింద భాగంలో 50 అడుగుల ఎత్తుతో 3 అంతస్తుల పీఠాన్ని నిర్మించింది. ఇది ఢిల్లీలోని పార్లమెంటు భవనాకృతిని పోలి ఉంటుంది. 3 అంతస్తుల్లో మ్యూజియం, లైబ్రరీ, విజువల్ కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. అంబేద్కర్ జీవిత విశేషాలు, అంబేద్కర్ రచనలతో కూడిన డాక్యుమెంటరీని ప్రతిరోజు ప్రదర్శిస్తారు. 50 అడుగుల పీఠం 125 అడుగుల విగ్రహంతో కలుపుకుంటే మొత్తం 175 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. మొత్తం 353 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా, సహజత్వం ఉట్టిపడేలా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరిగింది. రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతూనే పర్యాటకులను ఆకట్టుకునేలా పలు నిర్మాణాలు జరిగాయి. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ బయలుదేరింది. మరి కాసేపట్లోనే ఆయన ట్యాంక్ బండ్ వద్ద నెలకొల్పినటువంటి అంబేద్కర్ భారీ విగ్రహం వద్దకు ఆయన చేరుకొని విగ్రహావిష్కరణ చేస్తారు. ఇప్పటికే అక్కడికి ప్రజలు సైతం భారీగా తరలి వచ్చారు. అలాగే దేశం నలుమూల నుంచి కూడా బౌద్ధ గురువులు అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాంతానికి చేరుకున్నటువంటి విజువల్స్ మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి కాసేపట్లోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్ కూడా ఆయనతో పాటే అక్కడికి చేరుకున్నారు. మొదటగా వీరిద్దరూ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ప్రకాష్ అంబేద్కర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి ఆయన శాలువాతో సత్కరించి ఇరువురు కూడా కొద్దిసేపు భేటీ అయ్యారు. అలాగే అంబేద్కర్ జీవితానికి సంబంధించి కూడా పలు విషయాలపై చర్చించుకున్నారు. అనంతరం ఇద్దరు ప్రగతి భవన్ నుంచి నేరుగా విగ్రహావిష్కరణ చేసే ప్రాంతానికి అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్ బండ్కు భారీ కాన్వాయ్తో అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే
ప్రకాష్ అంబేద్కర్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లోనే విగ్రహావిష్కరణ చేసి జాతికి అంకితం చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రకాష్ అంబేద్కర్ అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు కేసీఆర్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ అలాగే అనేక తెలంగాణలోని వివిధ జిల్లాల ఇన్ఛార్జీలు, అధ్యక్షులు సైతం అక్కడికి చేరుకున్నారు. మరోవైపు బౌద్ధ గురువులు సైతం ఇవాళ ఉదయమే ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారు ముఖ్యమంత్రి కేసీఆర్ను సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. శాలువాతో సత్కరించి ఇటు ప్రకాష్ అంబేద్కర్ని అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ని సైతం వారు బౌద్ధ గురువులు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, హుస్సేన్ సాగర్ పరిసరాలంతా కూడా ఒక కోలాహలమైన వాతావరణం అయితే నెలకొంది. ఇప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్ కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అక్కడ నిర్వహించిన అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు కేసీఆర్. అనంతరం జాతికి అంకితం చేస్తారు. ఇక మరోవైపు విగ్రహావిష్కరణ అనంతరం హెలికాప్టర్ ద్వారా కూడా పైనుంచి పూల వర్షం కురిపించే విధంగా అక్కడ ఏర్పాట్లు సైతం చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. వారందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ను కలుసుకునేందుకైతే అక్కడికి భారీగా చేరుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరిని అంటే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలని సైతం అంబేద్కర్ మనవడైన ప్రకాష్ అంబేద్కర్కి పరిచయం చేస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు కేసీఆర్. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తూ ఉన్నాం. ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ప్రకాష్ అంబేద్కర్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.
హుస్సేన్ సాగర్లోని సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అనంతరం జాతికి అంకితం చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికీ అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం 10 టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాము. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సుమారు 1,00,000 మంది వరకు వస్తారన్న అంచనా నేపథ్యంలో అక్కడ అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కోలాహలంగా హుస్సేన్ సాగర్ పరిసరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం అలాగే ఆ చుట్టుపక్కల ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారన్న దాన్ని విశేషాలను కూడా ప్రకాష్ అంబేద్కర్కు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనంతరం భారీ బహిరంగ సభలో కూడా కేసీఆర్ పాల్గొననున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు సైతం అక్కడికి అందరూ భారీగా చేరుకున్నారు. వెన్నెనకాల నిలబడ్డది ఆయన స్ఫూర్తితో పరిపాలన సాగించాలని కంకణం కట్టుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆయన రచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెచ్చుకున్న తెలంగాణలో ఆయన ఆశించిన హుస్సేన్ సాగర్ సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకాష్ అంబేద్కర్ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. తెలంగాణ ఖ్యాతిని మరింతగా పెంచేలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. మరి కాసేపట్లోనే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అన్నది ఉంటుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకాష్ అంబేద్కర్కు అక్కడి విశేషాలను సైతం తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అదిగో చూడండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పైన పూల వర్షం. ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి వర్షంలో ఉన్న కుటుంబాల్ని తన వేళ్లతో తుడిచిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగ గ్రంథాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో అక్కడ పూల వర్షం, ఇక్కడ చప్పట్ల వర్షం. ప్రతి సామాన్య పౌరుడు, ఎవ్రీ సిటిజన్ ఈజ్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ గ్రాండ్ అకేషన్. ఇక్కడ సభలో ఉన్నవారే కాకుండా మరి వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా చూస్తున్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాలు, దేశంలో అంతర్జాతీయంగా ఉన్న అందరూ ఈ పండుగలో పాల్గొంటున్న ఆనందాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఈ పూలవాన మధ్య మన గుండె తడిని ఒక ఆత్మీయపు జడివానగా మార్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలోని తర్వాతి ఘట్టం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ అతిథి, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మరి ఈ నిర్మాణ కార్యక్రమాల్ని పర్యవేక్షించిన రోడ్లు భవనాల శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారు, ఇంకా ఎందరో మంత్రివర్యులు, మంత్రివర్గ బృందం, అలాగే ప్రజాప్రతినిధులందరూ ముఖ్యమంత్రి గారి వెంట ఈ ఆవిష్కరణలో పాల్గొనేందుకు వెళుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. మరి ఇంకా చాలామంది ప్రజాప్రతినిధులు, పెద్దలు ఈ వేదిక సమీపంలో ఉండి కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రకాష్ అంబేద్కర్ గారు 3 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా మహారాష్ట్ర అకోలా నుండి సేవలు అందించున్నారు. అంబేద్కర్ గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు వర్గాల్ని అణిచివేస్తున్న సందర్భాల్ని దూరం చేయటం కోసం ఎన్నో వేదికలపై ఉపన్యసిస్తూ, ఎన్నో పేపర్స్ ప్రజెంట్ చేస్తూ ప్రకాష్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదిగో మన ఆనరబుల్ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ప్రకాష్ అంబేద్కర్ గారు, మన సిఎస్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం.
ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కష్టపడే తత్వం, నియమబద్ధంగా, నీతిబద్ధంగా, హలో క్రమశిక్షణతో పెట్టనా జీవితాన్ని నడిపించినప్పుడు మాత్రమే అవరోధాన్ని అధిగమించగలిగే సంకల్ప శుద్ధి సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే వైఫల్యాల్ని లెక్క చేయకుండా సాఫల్యం కోసం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అదిగో బౌద్ధ గురువులు అత్యంత దూరం నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం సభక్తికంగా ఆహ్వానించింది. బౌద్ధ గురువుల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు బౌద్ధ గురువులందరూ కలిసి ఈ సాగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. హెలికాప్టర్ ద్వారా మరో రౌండ్ పూల వర్షాన్ని కురిపిస్తున్నది. మన చప్పట్లతో ఆ ఆవిష్కరణలో అందరం కూడా కలిసి పాల్గొందాం. అందరూ కెమెరాలలో వీడియోలు తీసుకునే బిజీలనే ఉన్నారు. అందరూ ఖాళీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, వీడియోలు తీసుకునే వాళ్ళు వీడియోలు కొడతారు. అది కానీ అదిగో ఆరంభ ఫలకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆనరబుల్ సీఎం ఈజ్ ఇనాగరేటింగ్ ది ప్లేక్. విగ్రహంతో పాటు మనకు అంబేద్కర్ గారి రచనల్ని, అంబేద్కర్ గారి జీవన ఘట్టాల్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని, ఆడియో విజువల్ లైబ్రరీని, అలాగే ఎన్నో పోయిటెట్స్ని, వివరాలను అన్నీ కూడా ఇందులో పొందుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభ సూచకంగా అంబేద్కర్ విగ్రహానికి సభక్తికంగా జరుగుతున్న పూజా కార్యక్రమంలోని భాగం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం ఒకవైపు, దాదాపు 50 అడుగుల ఎత్తైన పీఠిక, అంటే మొత్తం 175 అడుగులు. ఈ మామూలు నేలతో పోలిస్తే 175 అడుగుల ఎత్తైన పీఠిక మీద 125 అడుగుల విగ్రహం. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ఇతర మంత్రివర్యులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. దళితుల స్వావలంబన కోసం వినూత్నంగా, విప్లవాత్మకంగా, ప్రత్యక్షంగా ఉపయోగపడే దళిత బంధు లాంటి అదిగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ 125 ఫీట్ స్టాచ్యూ, 125 అడుగుల ఒక బృహత్ విగ్రహాన్ని అందరి హృదయాల్లో గూడు కట్టుకున్న ప్రేమను, భక్తిభావాన్ని మనం ఈ విగ్రహంలో చూసుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటోంది. మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలనా ప్రధాన భవనాన్ని సైతం మనం డాక్టర్ అంబేద్కర్ గారి పేరిట సభక్తికంగా పిలుచుకుందామన్న నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు. హలో. బౌద్ధ గురువుల మంత్రోచ్చారణలు, ఘంటానాదాల మధ్య అదిగో ఇప్పుడే గౌరవ అతిథి అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారి చేతుల మీదుగా ఈ భవన ప్రవేశ మార్గానికి ప్రారంభోత్సవం జరిగింది. పౌరుని నిజమైన సంతృప్తి అభివృద్ధిలోనే ఉంటుంది. అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాదు, నైతిక స్థైర్యాన్ని, నైతిక ధైర్యాన్ని, నైతిక బలాన్ని పెంచడమే ప్రజాస్వామ్యంలో నిజమైన అభివృద్ధి అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక జాతిని, ఒక నీతిని నిర్మించాలంటే అది కులం పునాదులపై సాధ్యం కాదు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలకు అతీతంగా మానవీయంగా ఒక విశాల హృదయంతో స్పందించి మానవీయ సమాజాన్ని నిర్మించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పిన
అంబేద్కర్ గారు హలో ప్రతి ఒక్కరిని పులిబిడ్డగా తలెత్తుకొని ముందుకు నడవమన్నారు. ఎందుకంటే మేకల్నే బలిస్తారు కానీ పులుల్ని కాదు అన్న వాక్యం అత్యంత ప్రాచుర్యం పొందింది మనకు అంబేద్కర్ ఇచ్చిన సందేశాల్లో. అలాగే ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన భారత రాజ్యాంగ రచనలో రాజ్యాంగ శిల్పిగా, రాజ్యాంగ నిర్మాతగా, మరి ఒకటి కాదు రెండు కాదు, గత 7.5 దశాబ్దాలుగా రానున్న దశాబ్దాల్లో కూడా దేశం ప్రపంచ ప్రజాస్వామిక దేశాల్లోనే ఒక అగ్రగామిగా ఉండేందుకు కారణం మన రాజ్యాంగం అయితే, ఆ రాజ్యాంగ రచన నిపుణులు, రచన శిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో వివిధ ఘట్టాలను ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మాట్లాడవలసిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడడం రెండు కూడా అభిలషణీయం కాదు అన్నారు అంబేద్కర్. మనిషిని ఆలోచించి విచక్షణతో విజ్ఞానంతో స్పందించమని చెప్పి తన జీవితాంతం బహుశా వారు జీవితంలోని ప్రతి సందర్భాన్ని కూడా విజ్ఞాన సముపార్జనకి వెచ్చించి, అదిగో గౌరవనీయులైన కోప్పల ఈశ్వర్ గారిని సత్కరించారు ముఖ్యమంత్రి గారు. బౌద్ధ గురువులు ఆశయపూర్వకంగా అందజేస్తున్న సన్మానాలు చూస్తూ ఉన్నాం. జనం కోసం జీవించు, కలకాలం జీవించి ఉంటావు, జనంలో నిలిచిపోతావు. నీకోసం జీవిస్తే ఆ జీవితం నీతోటే ముగిసిపోవచ్చు. ఆశయాలను సమంత చక్కవాలేసో అత్ర గచ్చంతు దేవ సగ్గమోఖదం ధమ్మ సవన కాలో అయం భదంత ధమ్మ సవన కాలో అయం భదంత పరిత సవన కాలో అయం భదంత దేవో వసతు కాలేన సస్య సంపత్తి హేతు చ పీతో భవతు లోకో చ రాజా భవతు ధమ్మికో ఏతేన సత్యవజ్యేన సోతితే హోతు సర్వదా ఏతేన సత్యవజ్యేన సర్వదుఃఖ వినశ్యతు ఏతేన సత్యవజ్యేన సర్వభయా వినశ్యతు ఏతేన సత్యవజ్యేన సర్వరోగా వినశ్యతు ఏతేన సత్యవజ్యేన హోతు తే జయమంగళం ఏతేన సత్యవజ్యేన పాతు తే రతనత్రయం అవివాదనశీలేస నిత్యం వృద్ధాపచాయినో చత్తారో ధమ్మా వర్ధంతి ఆయువన్నో సుఖం బలం సబ్బీతియో వివాజ్యంతు సర్వరోగో వినశ్యతు మాతే భవతు అంతరాయు సుఖీ దీర్ఘాయుకో భవ భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవతా సర్వబుద్ధానుభావేన సదా సోత్తిమవంతు తే భవతు సర్వ రక్షन्तు సర్వదేవతా సర్వధమ్మానుభావేన సదా సోత్తి భవంతు తే భవతు సర్వమంగళం రక్షन्तు సర్వదేవతా సర్వసంఘానుభావేన సదా సోత్తి భవంతు తే సాధు సాధు సాధు. బౌద్ధ గురువులు
సంప్రదాయబద్ధంగా పఠించిన బౌద్ధ ధమ్మానికి సంబంధించిన పూజా కార్యక్రమం సాగుతోంది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. సంఘం పటిష్టంగా ఉండేది, సంఘం సంతోషంగా ఉండేది, ఆరోగ్యంగా ఉండేది అది ధర్మంగా ఉన్నప్పుడే. ఎక్కడైతే మనిషి బుద్ధిమంతుడై ఆ బుద్ధికి విశాల హృదయాన్ని, నిశితమైన మేధస్సుతో కూడిన జ్ఞానాన్ని అందిస్తాడో, మరి అలాంటి ఒక వృక్షం కింద తపస్సు చేసి జ్ఞానాన్ని సొంతం చేసుకున్న బుద్ధుడే మార్గదర్శిగా సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అన్న ఆ 3 మంత్రాల్లో కూడా మరి బుద్ధుణ్ణి కేవలం మంత్రరూపంలో తలుచుకోవటం కాదు, ఆ బుద్ధుడు చూపిన దారిలోని అంశాల్ని తెలుసుకోవటం అత్యంత ప్రధానం. పూజా కార్యక్రమంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ప్రకాష్ అంబేద్కర్ గారు, ఇంకా మంత్రివర్గ బృందం, పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు, భారతరత్న శుభాశీస్సులు అందజేస్తున్న తరుణం ఇది. కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వేదికపైకి వేంచేస్తారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యానికి పరిపూర్ణమైన అర్థం వచ్చేది అది స్వాభిమానం నిలుపుకున్నప్పుడే, ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో అభివృద్ధి పంథాలో సాగుతున్నప్పుడు మాత్రమే ఆ స్వాతంత్రానికి సంపూర్ణమైన అర్థం చేకూరుతుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆధిపత్య భావజాలాన్ని దూరం చేస్తూ ఎన్నో శతాబ్దాలుగా సంఘంలో వేళ్ళునుకుపోయిన దురాచారాల్ని తన జ్ఞానం అనే అంకుశంతో దూరం చేస్తూ జ్ఞాన జ్యోతిని వెలిగించిన అంబేద్కర్ గారు గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్టే మరి విద్యార్థులైన సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెడతారు, పౌరులు తమ బాధ్యతతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పినట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన స్త్రీ విద్య, మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు, సమాన గౌరవం, బడుగు బలహీన దారిద్ర్య రేఖకు దిగ ఉన్న మైనారిటీలు అందరికీ సమానత్వ భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ గారు చెప్పిన మాటల్ని తన ఆచరణ బాటలుగా మలుస్తూ సాగుతోంది. మనకు తెలుసు, an ideal society should be mobile. నిరంతర చైతన్యంతో ఉన్నది మాత్రమే ఒక ఆరోగ్యకరమైన సమాజం అన్నారు. It should be full of channels for conveying a change taking place in one part to other parts. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే 33 జిల్లాలు ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం ఏది? పాలనా వికేంద్రీకరణ, పౌరులకు, ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని దగ్గరగా తీసుకెళ్లేందుకు మరి అంబేద్కర్ స్వయంగా చెప్పిన వాక్యం ముఖ్యమంత్రి గారు 33 జిల్లాలు చేయడం ద్వారా తెలంగాణ ప్రజలకు సొంతం చేశారు. In an ideal society, there should be many interests consciously communicated and shared. భావాలు పంచుకోవాలి, భావాల్ని పంచాలి, మంచిని పంచాలి, మంచిని పెంచాలి. There should be varied and free points of contact. అలాగే మరి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, రెవెన్యూ డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే అదిగో ఆవిష్కరణలో పాల్గొన్న పెద్దలు కొద్దిసేపట్లోనే వేదికపైకి వస్తారు. ఛాయాచిత్ర ప్రదర్శన ఒక అద్భుతమైన ఎగ్జిబిషన్ మనందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ క్షణం నుంచి. నిజమైన డెమోక్రసీ అంటే కేవలం ఫ్రాటర్నిటీ, సౌభ్రాతృత్వంతో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రజలందరి సౌభ్రాతృత్వమే. Democracy is not merely a form of government, it is primarily a mode of associated living అన్నారు.
అలాంటి అంబేద్కర్ గారి ఆవిష్కరణ ఈ పవిత్రమైన ఆలయంలో అడుగు వేస్తున్న ప్రతి క్షణం అంబేద్కర్ చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ, కేవలం గుర్తు చేసుకోవటమే కాదు, మనల్ని మనం అంకితం చేసుకోవాలి. కార్యక్రమంలో పాల్గొంటున్న ఎందరో తమ్ముళ్ళు చెల్లెళ్ళు హర్షాతిరేకంతో జోష్తో హోస్తో మన ఆనరబుల్ సీఎం గారిని ఇతర పెద్దల్ని స్వాగతిస్తున్నారు వేదికపైకి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ గారు, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఇంద్రకాంత్ రెడ్డి గారు, కొప్పుల ఈశ్వర్ గారు, జగదీష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, కేటీఆర్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, సత్యవతి రాథోడ్ గారు, హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, సవితా ఇంద్రారెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, అలాగే వినోద్ కుమార్ గారు, భానుప్రసాదరావు గారు, దాస్యం వినయ భాస్కర్ గారు, బండా ప్రకాష్ గారు, పద్మారావు గారు, మేయర్ గారు, విజయలక్ష్మి గారు, ప్రభాకర్ రావు గారు, ఎమ్మెల్సీ ధన నాగేందర్ గారు, సయ్యద్ అమీనుల్ హుస్సేన్ జాఫ్రీ గారు, కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు, రాజీవ్ శర్మ గారు, మన సిఎస్ శాంతకుమార్ గారు, డీజీపీ అంజన్ కుమార్ గారు, సెక్రటరీ గవర్నమెంట్ ఎస్సీడీడీ రాహుల్ బొజ్జ గారు, వీరంతా వేదికపైకి వెంచేస్తున్నారు. అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. బోధించు, సమీకరించు, పోరాడు. ఎడ్యుకేట్ అన్నది తొలి మంత్రం అంబేద్కర్ చెప్పింది. మరి తాను అత్యంత గడ్డు పరిస్థితుల్లో కూడా యాగం అతనిది. అతడు దళిత జనబాంధవుడు. అతడు భారత రాజ్యాంగ నిర్మాణ దక్షుడు. అతడు కుల వివక్షను కూకటి వేళ్లతో పెకిలించేందుకు ఉద్భవించిన భాస్వర భాస్కరుడు. అతడు భరతమాత ముద్దుబిడ్డడు. అతడే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. కోట్లాది మంది భారతీయులకు తరతరాలకు సరిపడా స్ఫూర్తినిచ్చిన మహనీయుడు, కీర్తిశేషులు డాక్టర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని భాగ్యనగరంలో తెలంగాణ ప్రజల ప్రతిష్టకు ప్రతీకగా నిలపాలి అన్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచనే అత్యద్భుతం. ఈ విగ్రహ స్థాపన ఆలోచనకు 2016లోనే అంకురార్పణ జరిగింది. నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మాణ బాధ్యతల్ని చేపట్టింది. విగ్రహ ఆలోచన మొదలు ఆవిష్కరణ దాకా ప్రతి అంశం ఉత్తేజభరితమే, ఉద్వేగభరితమే. భాగ్యనగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ సమీపాన అంబేడ్కర్ భావి భారత విధాతగా, స్ఫూర్తి ప్రదాతగా, నిలువెత్తుమూర్తిగా కనువిందు చేస్తున్నాడు. పక్కనే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం, ఎదుట శాంతమూర్తి బుద్ధుని విగ్రహం, మరోవైపు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అమరవీరుల స్మారక స్థూపం. వీటి నడుమ నిలువెత్తు చైతన్య శిఖరంలా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తుంది. పాలనా వ్యవస్థకు దిక్సూచిలా మహనీయుడు సాక్షాత్కరిస్తాడు అన్న సీఎం కేసీఆర్ వాక్కులకు ప్రతిరూపం ఈ అంబేడ్కర్ విగ్రహం.
అంబేడ్కర్ విగ్రహాన్ని పద్మభూషణ్ పురస్కార గ్రహీత రామ్వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్లు సంయుక్తంగా విగ్రహ నమూనాలు తయారు చేశారు. ప్రభుత్వం నమూనాను ఆమోదించాక ఢిల్లీలో విగ్రహ భాగాలను పోతపోసి హైదరాబాదుకు తరలించారు. విగ్రహం ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45 అడుగులు, బరువు 465 టన్నులు. విగ్రహ స్థాపనాపీఠం ఎత్తు 50 అడుగులు, స్మారక భవనం 27,556 చదరపడుగులు. ఈ భవనంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను ఆవిష్కరించే మ్యూజియం, ఆయన రచనలు పొందుపరిచిన గ్రంథాలయం, కాన్ఫరెన్స్ హాల్, ఇలా పలు సదుపాయాలుంటాయి. విగ్రహం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా ఉండేలా 353 టన్నుల ఉక్కు, 112 టన్నుల కాంస్యం వినియోగించారు. విగ్రహ స్మారక భవన ప్రాంగణ విస్తీర్ణం 11 ఎకరాలు. ఇందులో 2.93 ఎకరాల మేర పచ్చదనం పరుచుకుంది. సామాజిక చైతన్యాభిలాషి డాక్టర్ అంబేడ్కర్ విగ్రహ ప్రాజెక్టు వ్యయం 146 కోట్ల రూపాయలు. స్వాతంత్ర్యానంతరం నవ సమాజ నిర్మాణానికి శక్తివంచన లేకుండా నిస్వార్థంగా శ్రమించిన మహనీయుడు అంబేడ్కర్ ఆశయాన్ని విగ్రహ రూపంలో సజీవంగా నిలపాలి అన్న సీఎం కేసీఆర్ గారి ఆలోచన మహోన్నతం. భావితరాలకు విగ్రహ నిర్మాణ విశేషాలు స్ఫూర్తినిచ్చే అంశాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సత్సంకల్పాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా సాకారం చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన బుద్ధుని నీడలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కన కొలువుదీరింది స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిన డాక్టర్ అంబేద్కర్కు ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలోనే అతి ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తలపించేలా తెలంగాణ ప్రభుత్వం 146 కోట్ల రూపాయలతో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ట్యాంకు బండ్పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో సచివాలయం పక్కన 11 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాన్ని నెలకొల్పింది ప్రభుత్వం. విగ్రహం కింద భాగంలో 50 అడుగుల ఎత్తుతో 3 అంతస్తుల పీఠాన్ని నిర్మించింది. ఇది ఢిల్లీలోని పార్లమెంటు భవనాకృతిని పోలి ఉంటుంది. 3 అంతస్తుల్లో మ్యూజియం, లైబ్రరీ, విజువల్ కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి. అంబేద్కర్ జీవిత విశేషాలు, అంబేద్కర్ రచనలతో కూడిన డాక్యుమెంటరీని ప్రతిరోజు ప్రదర్శిస్తారు. 50 అడుగుల పీఠం 125 అడుగుల విగ్రహంతో కలుపుకుంటే మొత్తం 175 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. మొత్తం 353 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా, సహజత్వం ఉట్టిపడేలా అంబేద్కర్ విగ్రహ నిర్మాణం జరిగింది. పథకం అనేది దళిత బంధు రూపంలో మరి ప్రజలు తమకు నచ్చిన ఆదాయ వనరుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం సహాయంగా నిలుస్తోంది. ఇలా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాల్ని 2 కళ్ళుగా ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేశానికే ఒక ఉదాహరణగా, ప్రజాస్వామ్యం అంటే ఇది, ప్రజల గుండె చప్పుడు ఎరిగినవాడు మాత్రమే నిజమైన ప్రజా నాయకుడు కాగలడు. ఉద్యమ కాలంలో ప్రతి జిల్లా, ప్రతి తాలూకా, ప్రతి మండలం, ప్రతి తండా ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళారు గనక, ప్రజల గుండె చప్పుడు దగ్గరగా విన్నారు గనక ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రూపొందిస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారిని వేదికపైకి అందరం ఉత్సాహంగా, ఆనందంగా స్వాగతిద్దాం. సాయిచంద్. అడుగుల వేగం పెరిగింది. 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన ఆ మహామనిషి అడుగులు వేదిక వైపు
వడివడిగా వేస్తున్నారు. నేను కారులో కాదు ఖాళీ నడకనే వేదిక మీదకి వస్తానని అందరి ముందు నడుస్తూ మన మాన్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచ్చేసేటప్పుడు సభ మొత్తం మళ్ళొక్కసారి జై భీమ్ నినాదాలతో అందరం కూడా మారుమోగిద్దాం, అందరం కూడా సిద్ధంగా ఉందాం. ఆయన కొందరివాడు కాదు, అందరివాడు. ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వాడు కాదు. సర్వ కులాల సకల జనుల సార్వభౌముడు, సామ్యవాది, ప్రగతిశీలి, అభ్యుదయవాది అని నినదించి అందరివాడుగా అంబేద్కర్ని ప్రకటించినటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు అశేష బహుజనుల గుండెల చప్పుడును ప్రేమగా హత్తుకునేటట్టు ఈ విగ్రహ ఏర్పాటును చేసి, ఇది విగ్రహం మాత్రమే కాదు, ఇది జ్ఞానానికి శిఖరమని నిలువెత్తు నిదర్శనంగా నిలబెట్టినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చే ముందు వేదికపైకి వచ్చేటప్పుడు జై భీమ్ నినాదాలతో అందరం కూడా సభను మరొక్కసారి దద్దరిల్లేటట్టు, జై భీమ్ నినాదాలు మారుమోగేటట్టు సభ మొత్తం కూడా మళ్ళొక్కసారి ఊగిపోయేటట్టు నినాదాలు చేద్దాం. చుక్కల్లో చంద్రుడు, జ్ఞానజ్యోతి సూర్యుడు, భరత జాతి వీరుడు, బహుజనుల దేవుడు, మట్టిలో మాణిక్యాలుంటాయని చెప్పటానికి మరో ఉదాహరణ లేని మానవ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ప్రతిమను హైదరాబాదు నగరపు నడిబొడ్డున నిలబెట్టినటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటరానితనమంటే మంటై మండిన, తక్కువ ఎక్కువలంటే తల్వారై లేసిన, చీకటి గమ్మిన బతుకులలో వెలుతురు సూర్యుడిలా వచ్చిన భారత రాజ్యాంగ నిర్మాతగా నిలబడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిమ మన భాగ్యనగరపు నడి వీధిలో నట్ట నడుమన ట్యాంక్ బండ్ గడ్డ మీద అందరి హృదయాలకు అద్దుకునే విధంగా ఆకాశమే హద్దుగా నిలబెట్టినటువంటి ఆ నీలి సూర్యుడిని నిలబెట్టినటువంటి తెలంగాణ సూర్యుడు మన మాన్యశ్రీ గౌరవ కేసీఆర్ గారు మరికొద్ది సేపట్లో వేదిక మీదకి రాబోతున్నారు. వారి అడుగుల సప్పుడు భూమికి తెలుస్తుంది, వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలికి తెలుస్తాయి, వారి మాటల శబ్దం ఈ నేల భూమి ఆకాశానికి తెలిసిపోతున్నది. అంతటి సుపరిపాలకుడు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రకాష్ అంబేద్కర్ గారిని తోడు పెట్టుకొని వెంట పెట్టుకొని ఆయన అడుగులలో అడుగులు వేస్తూ బాబాసాహెబ్ చూపించినటువంటి స్ఫూర్తి బాటలోనే తెలంగాణ రాష్ట్రం పరిపాలన ఉంటుందని అందరి వాడిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి సుపరిపాలకుడు గౌరవ కేసీఆర్ గారు ఒక్క నిమిషంలో వేదిక మీదకి విచ్చేస్తారు. వారు వచ్చేటప్పుడు సభలో ఉన్న ప్రతి గొంతు, కూర్చున్న ప్రతి శరీరం తమ 2 చేతులెత్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ జై భీమ్ నినాదాలతో వారి జయంతి ఉత్సవాలను పూర్తిగా సంపూర్ణంగా నిర్వర్తించేందుకు అందరూ కూడా సిద్ధపడాలని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, బడి వెలివేసిందని కుంగిపోలేదేనాడు, భారతదేశానికి బాటలు వేయాలని కదిలినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. పంచముడని వెలివేసిన ప్రచండుడై కదిలి ప్రపంచమే తల ఎత్తి చూసే జ్ఞాన శిఖరమై నిలిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలపటం, ఆవిష్కరణలో మన అందరం కూడా పాల్గొంటున్నాం. అన్ని గొంతులు సిద్ధపడాలి, అన్ని చేతులు సిద్ధపడాలి, అన్ని స్వరాలు ఒకటి కావాలి. ఈ దేశం ఒకరి సొత్తు కాదు, ఇది సర్వజనుల దేశమని నినదించేటందుకు అందరం కూడా సిద్ధపడాలి. సమత మమతల రాజ్యపు సారథి, సమానత మానవత మూర్తి, భారతీయతకు నిజమైన అర్థం తెలిపిన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుల సవ్వడిని, గుండె చప్పుడుని నిజం చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన అందరం కూడా కరతాళ ధ్వనులతో, గుండె చప్పుడుతో అందరం కూడా స్వాగతం తెలియజేద్దాం. భారత జాతి ఆణిముత్యమతడు. ఆయన ఒక కులానికి, మతానికి, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు. వెలివాడలలో పుట్టి వెలుగు సూర్యుడి వలె ఈ ప్రపంచానికే మార్గం చూపిన మార్గదాత అతడు అని నినదించి, ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక కుల నాయకుడు మాత్రమే ఉండకూడదని అందరం కూడా నినదించాలి. అందరి వాడు అని మాన్యశ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా భావించిండ్రు. భారత జాతి రత్నమయో బాబాసాహెబ్ అంబేద్కరుడు,
భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబు అంబేడ్కరుడు, భారత జాతి రత్నమయో బాబాసాహెబు అంబేడ్కరుడు, భారతీయుల ఆస్తిరయో బాబాసాహెబు అంబేడ్కరుడు. ఒక కులానికో మతానికో పరిమితం కాదురా, అతడు యుగానికే జగానికే మార్గదాత కదరా. జై 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 బోలో అంబేడ్కరా, జై 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 బోలో అంబేడ్కరా. అతడి దారి తూర్పు దారి, అతడి మార్గం జ్ఞాన మార్గం, అతడి దారి తూర్పు దారి, అతడి మార్గం జ్ఞాన మార్గం, అతడి లక్ష్యం నవ సమాజం, అతడి మార్గం అతడి గమ్యం సమ సమాజం. అఖండ భారత అవనిపై వెలిగే అక్షర జ్ఞాన జ్యోతి అతడు, ప్రపంచమే తల ఎత్తి చూసేటి జ్ఞాన శిఖరం అతడు. జై 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 బోలో అంబేడ్కరా, జై 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 బోలో అంబేడ్కరా. భరత జాతి గర్వించదగిన మహనీయుడు అంబేడ్కరుడు, భారతీయతకు అర్థం తెలిపిన అతడు విశ్వమానవుడు. భరతమాత తలరాతను మార్చిన అతనే అక్షర యోధుడు, సకల వర్గాల హితం కోరిన సర్వజన సార్వభౌముడు. ఆ సార్వభౌముడిని 125 అడుగుల ఎత్తు ఆకాశం ఎత్తెత్తు నిలిపిన మాన్యశ్రీ కేసీఆర్ గారికి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రెండు చేతులెత్తి స్వరాలన్నీ ఒక్కటిగా గర్జించాలి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్, జై కేసీఆర్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణ పేజీని సొంతం చేసుకుంది, ఒక బంగారు అక్షరాన్ని లిఖించింది. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. అది కేవలం మూర్తి కాదు, అది కేవలం విగ్రహం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి రాజ్యాంగ శిల్పి అందించిన రాజ్యాంగంలోని ఒక అత్యంత బలమైన ఆయువు పట్టు కారణంగానే మనకు ఈ రాష్ట్రం సాధ్యమైందని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేక సందర్భాల్లో చెప్తుంటారు. కృతజ్ఞతాపూర్వకంగా హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన బుద్ధుని నీడలో తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కన కొలువుదీరింది స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3తో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపిన డాక్టర్ అంబేద్కర్ కు ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పించింది.